భార్య ప్రియుడిని ఎలా చంపాలి అని ఆలోచించిన ఒక లాయర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. భార్య అంటే తన ఇంట్లో లేని సమయంలో తన భార్య మరొక వ్యక్తితో ఉంటుందని గమనించిన ఆ లాయర్ అతన్ని చాలా తెలివిగా తన ఇంటికి పిలిపించి దారుణంగా చంపేసి డెడ్ బాడీని మూట గట్టి గోనె సంచిలో తీసుకెళ్ళి గోదావరిలో పడేశాడు. డెడ్ బాడీ ఎప్పటికీ దొరకదనుకున్నాడు ఆ లాయర్. ఎంతోమంది నేరగాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలు వేసి వాళ్ళు చేసిన తప్పులని కోర్టు ముందు కక్కించే ఆ లాయర్ తను కూడా ఒక తప్పు చేస్తున్నాననే సంఘటన మర్చిపోయాడు. ఇది తణుకులో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తణుకులో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని ఆశ్చర్యపరుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలన కథగా మారింది. కథలోకి వెళ్తే తణుకుకు సంబంధించిన ఒక లాయర్ ఉన్నాడు. ఆయన పేరు సత్యనారాయణ రాజు. ఎందుకంటే ఆయన హత్య చేశాడు. నిజానికి ఆయన చేసిన పనికి అతని పేరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది కొంత పరువుకు సంబంధించిన సమస్య అయినా కానీ హత్య చేయడం అతిపెద్ద నేరం కాబట్టి హత్య చేశాడు. ఇవాళ హంతకుడిగా పోలీసుల ముందు నిలబడ్డాడు సత్యనారాయణ రాజు. అతను ఒక మంచి పేరున్న లాయర్. అతనికి లాయర్గా క్రిమినల్ లాయర్గా గుర్తింపు ఉంది కాబట్టి కొందరు నేరస్తులు లేకపోతే హత్య చేసిన మాజీ నేరస్తులు అతనితో సంబంధాలున్నాయి. అయితే ఈ సత్యనారాయణ రాజు చాలా బిజీగా ఉంటాడు. సత్యనారాయణ రాజుకు తాడేపల్లిగూడెం చెందిన శిరీష అనే ఒక మహిళతో వివాహం జరిగింది. శిరీషకి సురేష్ అనే మరొక ఫ్రెండ్ ఉన్నాడు. నిజానికి సురేష్కి శిరీషకు మధ్య స్నేహం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసిందని అక్కడి పోలీసులు చెప్తున్నారు, తణుకు పోలీసులు ఈ కేసును ఛేదించిన తర్వాత. అయితే ఎప్పుడైతే సత్యనారాయణ రాజు ఇంట్లో ఉండడో ఆ సమయంలో సురేష్ని తన భార్య ఇంటికి పిలిపించుకుంటుంది రెగ్యులర్గా. సో ఈ విషయాన్ని గమనించిన సత్యనారాయణ రాజు భార్యకి ఏమాత్రం అనుమానం రాకుండా భార్య ప్రియుడిని చంపేయాలని ప్లాన్ చేశాడు. అది ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ అంటే చెబితే సినిమా కథలా ఉంటుంది. రెగ్యులర్గానే భార్యతో ఎటువంటి అనుమానం రాకుండా బిహేవ్ చేశాడు. భార్య పైన ఎటువంటి కక్ష తీర్చుకోలేదు. భార్యకి ఏ డౌట్ రాకుండా సురేష్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు సత్యనారాయణ రాజు, లాయర్ సత్యనారాయణ రాజు. సురేష్ ఏ సమయంలో తన ఇంటికి వస్తాడు, ఎలా వస్తాడు? మీ స్క్రీన్లో చూస్తున్న వ్యక్తి పేరే సురేష్. ఇతనే చాలా దారుణ హత్యకు గురయ్యాడు. సత్యనారాయణ రాజు పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతానికి వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళంతా మీరు స్క్రీన్లో చూస్తున్నారు. పోలీసులు వాళ్ళని చూపించున్నారు. సత్యనారాయణ రాజుతో పాటు మరొక నలుగురు కూడా ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యినారు. అసలు కథలోకి వెళ్తే సెప్టెంబర్ 23వ తేదీన తణుకులో ఉంటున్న సత్యనారాయణ రాజు సెప్టెంబర్ 23వ తేదీన క్యాంపుకు వెళ్తున్నానంటూ తన భార్యకి ఒక కథ చెప్పాడు. తను క్యాంపుకు వెళ్ళాడు. నిజంగానే భార్య దృష్టిలో తను క్యాంపుకు వెళ్ళాడు. కానీ అతను క్యాంపుకు వెళ్ళకుండా ఊరు శివారులోనే ఊళ్ళోనే మరో నలుగురు వ్యక్తులతో కలిసి మాటు వేసుకొని కూర్చున్నాడు. తను క్యాంపుకు వెళ్ళిన వెంటనే ఒకవేళ తన భార్య తన ప్రియుడు సురేష్ని పిలిస్తే అతను గనక తణుకుకు వస్తే, తాడేపల్లిగూడ నుంచి తణుకుకు వస్తే ఖచ్చితంగా అతన్ని లేపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. సెప్టెంబర్ 23వ తేదీన అతను ఆడిన నాటకంలో సురేష్ నిజంగానే ముందడుగు వేశాడు. భార్య అతనికి ఫోన్ చేసిందా లేదా తెలియలేదు కానీ సురేష్ మాత్రం తాడేపల్లిగూడ నుంచి తణుకుకు వచ్చాడు. తణుకుకి సురేష్ రాగానే అతని అటకాయించాడు సత్యనారాయణ రాజు. తనతో పాటు తన వెంట ఉన్న నలుగురు మాజీ రౌడీలు, వీళ్ళంతా పూర్వపు నేరస్తులు మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఈ నేరస్తులని కాపలా పెట్టుకొని నేరస్తులతో ఒక ప్లాన్ చేసుకొని కూర్చున్నాడు. కాబట్టి సురేష్ తణుకులోకి ఎంటర్ కాగానే అతన్ని కిడ్నాప్ చేసి ఒక శ్మశాన వాటికలోకి తీసుకెళ్లారు. ఆ శ్మశాన వాటికలో సురేష్ని చావదెబ్బలు కొట్టి చంపేశారు. మీరు చూడొచ్చు సీసీ కెమెరాల్లో సురేష్ తణుకుకు వచ్చిన విజువల్స్ని. పోలీసులు ఈ దృశ్యాన్ని కూడా రిలీజ్ చేశారు. సురేష్ తణుకుకు వచ్చిన విజువల్ని, ఇది సురేష్ విజువల్. సురేష్ తణుకుకు వచ్చిన ఈ విజువల్ని చూసి ఇదే సమయంలో సత్యనారాయణ రాజు అండ్ గ్యాంగ్ సురేష్ని కిడ్నాప్ చేశారు. ఒక శ్మశాన వాటికకి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా చావగొట్టేశారు, చంపేశారు. సింపుల్గా
చంపేద్దామనేది వాళ్ళ ప్లాన్లా తెలుస్తోంది. చంపేశారు. చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీని అదే శ్మశాన వాటికలో ఒక గోనె సంచిలో కట్టేసి నేరుగా ఆ డెడ్ బాడీని తీసుకొని చించినాడ్ బ్రిడ్జ్ ఉంటుంది, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిని కలిపే బ్రిడ్జ్ అది. గోదావరికి ఇరువైపులా చించినాడ్ బ్రిడ్జ్ మీ అందరికీ తెలుసు, గోదావరి వాళ్ళకి అందరికీ తెలుసు. చించినాడ్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బ్రిడ్జ్ పై నుంచి నీళ్ళలో తీశారు పోలీసులు. ఆ బ్రిడ్జ్లో ఆ చించినాడ్లో అతని కోసం వెతుకుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇది గజ ఈతగాలను పెట్టి వెతుకుతున్న దృశ్యాలు ఇవి. విజువల్స్ చూస్తే ఆ గోదావరిలో ఆ డెడ్ బాడీ కోసం వెతుకుతున్న విజువల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విజువల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఆ చించినాడ్ బ్రిడ్జ్ దగ్గర గోదావరి నదిలో. అయితే చించినాడ్ బ్రిడ్జ్ దగ్గర డెడ్ బాడీని గమనించిన పోలీసులు ఆ డెడ్ బాడీని నదిలోంచి బయటికి తీసుకొచ్చారు. నదిలోంచి బయటికి తీసుకొని ఒడ్డున వేసిన తర్వాత అతని చేతి పైన ఒక పచ్చబొట్టు దొరికింది. ఆ పచ్చబొట్టు ఆధారంగా ఈ మృతదేహం సురేష్ అని గుర్తించారు. వాస్తవానికి సెప్టెంబర్ 23వ తేదీన సురేష్ అదృశ్యం అవడంతోనే కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందారు. అతను కనిపించట్లేదంటూ వాళ్ళ సురేష్ ఫ్యామిలీ నుంచి. సురేష్ ఆల్రెడీ సత్యనారాయణ రాజు అని గ్యాంగ్ చంపేసి గోదావరిలో పడేసి ఏమీ తెలియని వ్యక్తుల్లాగా ఎక్కడైతే తణుకులో వచ్చి నివాసం ఉంటున్నారు. అసలు చాలా సైలెంట్గా ఎవరికి మూడో కంటికి అనుమానం రాకుండా రెగ్యులర్గా వాళ్ళ విధుల్లో వారు ముందుకెళ్తున్నారు. కట్ చేస్తే 25వ తేదీ వరకు సురేష్ దొరకలేదు. సురేష్ తణుకుకు వచ్చిందనే విషయం అతని సోదరికి చాలా బాగా తెలుసు. ప్రశాంతి అతని సోదరి, సురేష్ సోదరి ప్రశాంతి ఆందోళనతో కొంత అనుమానంతో పోలీస్ కేసు నమోదు చేశారు. నా సోదరుడు కనిపించట్లేదు అని చెప్పేసి. ప్రశాంతి నమోదు చేసిన పిటిషన్ ద్వారా ప్రశాంతి చేసిన ఫిర్యాదుతో తణుకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తణుకు పోలీసుల విచారణలో ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. ఎప్పుడైతే సీసీ కెమెరాల ఫుటేజీలు తీసి పోలీసులు సురేష్ కోసం వెతకడం ప్రారంభించారో అప్పటి నుంచి సత్యనారాయణ రాజు అట్లాగే అతనితో ఉన్న 4 వ్యక్తులు ఊళ్ళో కనిపించకుండా పోయారు. చెప్పకుండానే, ఎవరు కెలకుండానే, అంటే ప్రతి హత్యకి ప్రతి నేరానికి ఒక క్లూ ఉంటుంది. ప్రతి నేరస్తుడు ఒక క్లూ వదిలేస్తారు కదా. ఈసారి పోలీసులకు ఇచ్చిన క్లూ అదే. కనిపించకుండా పోయారు. అనుమానం వచ్చి పోలీసులు వాళ్ళని ఆరా తీస్తే, వాళ్ళని పట్టుకొస్తే, వాళ్ళ జాడ కనిపెట్టి పట్టుకొస్తే సురేష్ హత్యోదంతం బయటపడింది. చాలా సింపుల్. సురేష్ డెడ్ బాడీ దొరకదనుకున్నారు సత్యనారాయణ రాజు అని గ్యాంగ్. ఎందుకంటే గోదావరిలో పడేస్తే అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది, ఏదో మూలకు వస్తుంది, గుర్తు తెలియని చెవల్లాగా క్లోజ్ చేస్తారనుకున్నారు. కానీ అతని చెయ్యి పైన ఉన్న పచ్చబొట్టు అది సురేష్ డెడ్ బాడీ అని బయటపెట్టింది. సురేష్ డెడ్ బాడీ దొరికిన వెంటనే వీళ్ళంతా అదృశ్యం అవడంతో వీళ్ళే చంపారని పోలీసులకు ఒక క్లూ దొరికింది. వీళ్ళని పట్టుకొచ్చి 4 తగిలిస్తే శిరీషకి సురేష్కున్న కథంతా బయటకు వచ్చింది. పోలీసులు అనుమానిస్తున్నారు ఈ మొత్తం హత్యలో శిరీష పాత్ర కూడా ఉందని. అందుకే శిరీషను కూడా అదుపులో తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మన స్క్రీన్లో విజువల్లో కూడా కనిపిస్తుంది. వివాహేతర సంబంధమా, లేకపోతే వీళ్ళ మధ్య ఉన్న స్నేహమా, లేకపోతే ఆర్థిక సంబంధాలు అనేవి అర్థం కావట్లేదు. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఇది ఒక వివాహేతర సంబంధం అని చెప్తున్నారు. శిరీషకి సురేష్కి మధ్య గతంలో స్నేహం ఉందని, ఆ స్నేహాన్ని ఆధారంగా చేసుకునే శిరీష దగ్గరికి సురేష్ వచ్చే ప్రయత్నం చేశారని, ఈ ప్రయత్నంలో భాగంగానే సత్యనారాయణ రాజుకు అనుమానం వచ్చి లాయర్ల సత్యనారాయణ రాజుకు ఒక మాస్టర్ స్కెచ్ వేశాడు. ఆ మాస్టర్ స్కెచ్లో సురేష్ దారుణ హత్యకు గురయ్యారని చెప్తున్నారు. పోలీసులు ఒకసారి ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. పోలీసుల మాటల్లో ఈ మొత్తం స్కెచ్ వెనుక ఎవరున్నారో. ఈ తిర్రే శిరీషకు అలాగే ఈ చనిపోయినటువంటి వ్యక్తి మాడగుల సురేష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పసిగట్టడం జరిగింది. అలాగే అదే సమయంలో A1 తిర్రే సత్యనారాయణరాజు పరారి కావడము, అలాగే అతనితో పాటు A2 వల్లూరి పండిబాబు అలియాస్ పండు, అలాగే సరెల్ల సాయికృష్ణ అలియాస్ సాయి, బంటు ఉదయ్ కిరణ్ అలియాస్ బన్నీ, అలాగే గంటా ఫణీంద్రబాబు అలియాస్ పని, వీళ్ళంతా కూడా మిస్ కావడంతో ఈ పోలీసుల అనుమానం బలపడింది. ఇన్స్పెక్టరు అలాగే మన ఎస్ఐల సహాయంతో ఒక 5 టీముల ద్వారా ఏర్పరిచి తెలుసుకుంటే వీళ్ళు ఈ మాడగుల సురేష్ని తీసుకెళ్ళి తణుకు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాత్రితో కొట్టి, అలాగే అక్కడి నుంచి బాడీని గోనె సంచిలో పెట్టి తీసుకెళ్ళి తర్వాత ఈ గోదావరి నదిలో పడేయడం జరిగింది. సకినేటిపల్లి మండలం సమీపంలోని రామేశ్వరం గ్రామంలో ఈ బాడీని అనేది పోలీసులు రికవర్ చేయడం జరిగింది.
చేసిన నేరం అది లాయర్ అయినా సరే, జడ్జి అయినా సరే, పోలీస్ అయినా సరే, నేరం చేస్తే దాన్ని దాచిపెట్టడం చాలా కష్టం. ఇక్కడ సురేష్ హత్య కేసులో రుజువైంది అదే. సంబంధాలు, బంధాలు ఏవైనా కావచ్చు, నేరానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ వ్యవహారం హత్య దాకా వెళ్ళడం వల్ల ఇవాళ సురేష్ లాయర్ అయినప్పటికీ కూడా కట్టకట్టాలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి వివాహేతర సంబంధాలు చాలా ప్రమాదకరం. వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు నాశనం అవటమే కాదు, జీవితాలు నాశనం అవుతాయి. అలాగే ఇటువంటి క్రైమ్ నేరాలకు కూడా దారితీస్తాయి. వివాహేతర సంబంధమే నిజంగా సురేష్ ప్రాణాన్ని బలి తీసుకుంటే, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉంటే, వివాహేతర సంబంధాలు ఎంత ప్రమాదకరమైన క్లైమాక్స్గా మారుతాయో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఈ భూమి మీద ఎక్కడా లేని విధంగా అత్యంత పవిత్రమైన వివాహ బంధం మన భారతదేశంలో ఉంది. మన సంస్కృతి సంప్రదాయంలో వివాహ బంధానికి అత్యంత ప్రాధాన్యత, గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కించపరుస్తూ, ఆ ప్రాధాన్యతను వదిలేస్తూ వివాహేతర సంబంధాల వైపు ఎవరైతే అడుగులు వేస్తారో వాళ్ళ జీవితాల్లో చివరి క్షణాలు అయితే నేరస్తులుగా మారుతారు, లేకపోతే ప్రాణాలు కోల్పోతారు. మీరేమంటారు? నా అభిప్రాయాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.